ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. గత 5 సంవత్సరాల నుండి జగన్ పాలనలో 1వ తేదీనే వేతనాలు తీసుకుని ఎన్ని రోజులైందో అని ఉద్యోగులు ఆశ్చర్యపడుతున్నారు. 2019లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సమాజంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా నిద్రపోయిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఇటు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వృద్ధులు, వికలాంగులతో సహా అన్ని వర్గాలకు టంచన్గా పెన్షన్లు అందుతున్నాయి. గురువారం ఉదయం నుండి రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు కూడా జమయ్యాయి. దీంతో ప్రజలు, ఉద్యోగులు సంబరపడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గురువారం ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ మొదలైంది. ఉద్యోగుల ఖాతాల్లో కూడా వేతనాలు జమ అయ్యాయి. గత 5 సంవత్సరాల జగన్ పాలనలో ఏ ఒక్క నెలలో కూడా ఉద్యోగులు మొదటి తేదీన వేతనాలు అందుకున్న దాఖలాలు లేవు. గత 5 సంవత్సరాల పాటు ఉద్యోగులు నరక యాతన పడ్డారు. పెన్షనర్లకు మొదటి తేదీన పెన్షన్లు లేవు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జగన్ సర్కారును ఓడించేందుకు ఓట్లను చీలిపోనీయకుండా పవన్ ఇటు బాబు అటు మోదీతో మాట్లాడి కూటమిగా ఏర్పడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏపీని సరైన దారిలో నడుపుతున్నారు. పరిపాలనలో చంద్రబాబుకు బాగా అనుభవం ఉన్నందున ఆయన కింద పనిచేయడానికి తాను సిద్ధమే అని పవన్ పలుమార్లు చెప్పారు. అదే సమయంలో బాబు కూడా కూటమి విజయం క్రెడిట్ అంతా పవన్కే దక్కుతుందని బాబు కూడా అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే సమయానికి పెన్షన్లు రావని జగన్ చేసిన దుష్ప్రచారం తప్పని తేలింది. పవన్, బాబు కలిసి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇచ్చిన హామీ ప్రకారం మొదటి తేదీనే ఉద్యోగుల వేతనాలతో పాటు వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అనుకున్న విధంగానే రాష్ట్రంలో గురువారం ఉదయం నుంచి పెన్షన్ల పంపిణీ మొదలైంది. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఛాంబర్లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షలతో బిజీగా ఉన్నారు. మొదటిసారి తన ఛాంబర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఉద్యోగుల వేతనాలతో పాటు వృద్ధాప్య పెన్షన్లు తదితర అంశాల గురించి ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్ చొరవతో గురువారం ఉదయం 5 గంటల నుంచే రాష్ట్రంలో పెన్షన్ల పండుగ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలో లబ్ధిదారుల ఇంటి వద్దనే ఎమ్మెల్యేలు, అధికారులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొత్తూరులో పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. దేవరపల్లి మండలంలోని దుద్దుకూరు, బందపురం, చినాయిగూడెం గ్రామాల్లో అరగంట ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సచివాలయ ఉద్యోగులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి షోకాజ్ నోటీసులు అందజేస్తామని దేవరపల్లి ఎంపీడీఓ హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కింద 1,63,210 మందికి 70.05 కోట్లు పంపిణీ చేయనున్నారు. దీనికోసం 4,398 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కాగా పెన్షన్ 1వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఆలస్యమైతే 2వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెన్షన్ల పంపిణీకి ప్రజాప్రతినిధులు దూరమయ్యారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి పెన్షన్లను సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 329.44 కోట్లు పంపిణీ చేయనున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పలు వార్డులలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. జగన్ 5 ఏళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చి ప్రజల్లో ఆనందం నింపుతారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. మొత్తానికి ఏపీలో పెన్షన్ల పండుగ యథావిధిగా 2వ నెల కూడా సాగుతోంది. ఇటు ప్రజలు అటు ఉద్యోగులు పవన్కు, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు.